వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి మరణం గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో జగన్ స్వయంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తన తాతను చంపిన వాళ్లను తాము వదిలేశామని, వారిపై ఎలాంటి పగ తీర్చుకోలేదంటూ జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రాజారెడ్డి మరణంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ టీడీపీ నేత, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న సతీష్ రెడ్డికి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన రాజారెడ్డి మరణానికి దారితీసిన నాటి పర్యవసానాలు, ఆనాటి ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యాన్ని వివరంగా పంచుకున్నారు. అప్పట్లో పేర్ల పార్థసారథి రెడ్డిని చంపేందుకు రాజారెడ్డి ప్రయత్నించారని, అయితే ఆ బాంబు దాడి నుంచి పార్థసారథి రెడ్డి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నారని సతీష్ రెడ్డి చెప్పారు. ఆ దాడి తర్వాత రాజారెడ్డిపై పార్థసారథి రెడ్డి తీవ్ర పగ పెంచుకున్నారని, పక్కా స్కెచ్ ప్రకారం రాజారెడ్డిని చంపేశారని సతీష్ రెడ్డి వివరించారు. రాజారెడ్డి హత్య జరిగిన సమయంలో తాను హైదరాబాద్లో ఉన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఒక పని మీద సచివాలయానికి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తుండగా రాజారెడ్డి హత్యకు గురయ్యారనే విషయం తనకు తెలిసిందని చెప్పారు. తాను చంద్రబాబు రూమ్లోకి వెళ్లేసరికి అక్కడ చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా ఉన్నారని సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో తన ఫ్యాక్షన్ రాజకీయాలతో తీవ్ర భయాందోళనలు సృష్టించారని, ఆయన హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రాజారెడ్డి మరణ వార్త వినగానే పులివెందుల ప్రజలు పండుగ చేసుకుంటున్నారంటూ సతీష్ రెడ్డి ఆనాటి పరిస్థితులను వివరించారు.